అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే ఆశాభావంతో అమెరికా మార్కెట్లు ఉరుకులు వేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లకు దిక్సూచిగా భావించే S&P 500 ఇండెక్స్ బుధవారం సరికొత్త గరిష్ట స్థాయిని తాకింది. చమురు ధరలు పెరిగినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం శాంతి చర్చలపైనే నమ్మకం ఉంచారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా స్టాక్ మార్కెట్లలో బుధవారం ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంచ్ మార్క్ ఇండెక్స్ S&P 500 దాదాపు 0.8% వృద్ధితో 7,000 మార్కును దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. జనవరిలో ఉన్న మునుపటి రికార్డును అధిగమిస్తూ ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి పోగొట్టుకున్న నష్టాలన్నింటినీ ఈ సూచీ పూడ్చుకుంది. ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు పునఃప్రారంభమవుతాయని ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లకు బూస్ట్ ఇచ్చాయి. పాకిస్తాన్లో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినా యుద్ధం త్వరలోనే ముగుస్తుందనే సంకేతాలు ఇన్వెస్టర్స్లో ధైర్యాన్ని నింపాయి. అయితే ఒకవైపు మార్కెట్లు దూసుకుపోతూ ఉంటే మరోవైపు ఆర్థికవేత్తలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఇంకా ఆటంకాలు కొనసాగుతూనే ఉన్నాయి. చమురు ధరలు పెరగటం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి అది ఆర్థిక మాంద్యంకు దారితీయవచ్చని IMF హెచ్చరించింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే కూడా మార్కెట్ల అతి ఉత్సాహంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇన్ని సవాళ్లున్నప్పటికీ అమెరికా దిగ్గజ బ్యాంకులు సాధించిన లాభాలు మార్కెట్కు వెన్నుదన్నుగా నిలిచాయి. JP Morgan Chase ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే ఏకంగా $17 బిలియన్ లాభాన్ని ప్రకటించి విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. గోల్డ్మన్ సాక్స్, సిటీ బ్యాంక్ కూడా మెరుగైన ఫలితాలను సాధించాయి. కేవలం IT కంపెనీలే కాకుండా చిన్న తరహా కంపెనీల సూచీ అయిన రసెల్ 2000 కూడా 12% మేర లాభపడటం విశేషం. ఏదేమైనా యుద్ధం ముగిసి యథాస్థితి నెలకొంటే తప్ప మార్కెట్ల ఈ జోరు స్థిరంగా ఉంటుందని చెప్పలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుద్ధ మేఘాలు విడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుందని మార్కెట్లు బలంగా నమ్ముతున్నాయి. మరి ఈ ఆశాభావం ఎంతవరకు నిలుస్తుందో వేచి చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.